ఓం నమ శివాయ. ఓం గణేశాయ నమ. ఓం గణేశాయ నమ. ఓం గణేశాయ నమ. ఓం సరస్వదేవాయ నమ. ఓం సరస్వదేవాయ నమ. పార్వతీ పరమేశ్వరులకు ముక్కోటి దేవతలందరికీ కూడా అందరికీ ఉగాది శుభాకాంక్షలు, అందరికీ శుభము జరగాలని ఆ భగవంతుడు నా ఉదయపూర్వకంగా వేడుకుంటున్నా. కానీ ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని ఎత్తంలో పడుకోకుండా ఆరోగ్యమే మహాభాగ్యమని ఆ భగవంతుడి సంకల్పన మనందరికీ ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వరుడు, సరస్వదేవి, గణేశుడు ఆ ముక్కోటి దేవతల అనుగ్రహం అనేది నాకు ఇచ్చి నేను కూడా మీ ముందుకు వచ్చి ఇప్పుడు చెప్పగలుగుతానంటే ఆ భగవంతుడు అనుగ్రహము సంకల్పన అనేది నేను మీ ముందుకు వచ్చి చెప్పగలుగుతా. ఏంది అమ్మ చెప్పుతుంది అనేది మనసు అనేది ఫీలింగ్ చేసుకోకుండా ప్రతి ఒక్క మనిషి తెలుసుకోండి, వ్యర్థంలో పడకాకండి. చూస్తే గనక ప్రతి ఒక్క మనిషికి కూడా కంట్లో రవ్వమేను పాపం పరిహారం అవుతుంది. అది నేను చెప్పగాడు భగవంతుని అనుగ్రహం, అది భగవంతుని సంకల్పన, అది నేను చెప్పడం కాదు. మనిషి అనేది జీవితంలో అనేది వ్యర్థములో పడితే గనక ఏమీ రాదు. మనము అంటూ భగవంతుని సంధిటిలోకి తప్పకుండా మనం చేరేటోళ్ళం, ఎప్పుడైనా అక్కడ ఇక్కడ ఉండేటోళ్ళం ఏమీ కాదు కదా. భూమి మీదకి వచ్చినాక ప్రతి ఒక్క బిడ్డ కూడా చేరేటోళ్ళే. గమ్యానికి చేరాలంటే ప్రతి ఒక్క మనిషి కూడా భగవంతుని అనేది ఆ అనుగ్రహం ఉండాలని నా ఉదయపూర్వకంగా భగవంతుని నేను తలుసుకొని మీ ముందుకు వచ్చి నేను ఇప్పుడు చెప్పగలుగుతా. అంటే ఆ సరస్వదేవి, ఆ గణేశుడు, ఆ తల్లి అనుగ్రహం అనేది నాకు ఉండదు. మీ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు ఎందుకు తెలుసుకోకూడదు, తెలుసుకునే ప్రతి మనిషి బాగుపడతారు. కంట్లో రవ్వమేమైనా పాపం పరిహారం కావాలా, ప్రతి ఒక్క మనిషి ముందుకు రావాలా, ఒక ఉపదేశం అని ఏది కూడా తీసుకొని ఆ భగవంతుని సంకల్పన ఉండాలని నా ఉదయపూర్వకంగా నేను ఏడుకుంటున్నా. ప్రతి ఒక్క మనిషిని కూడా వైష్ణవి భార్గవి వాదేవి త్రిపురాంబికే, వైష్ణవి భార్గవి వాదేవి త్రిపురాంబికే, భగవతి విద్యాదేవి భగవతి సర్వాంత శాంతికే, మహనీయ మాయాంత్రికే, మాతాంగి మాయాంత్రికే, ఆపాట మధురము సాగిత్యము సుకృత సంకేతము, శ్రీ భారతి శ్రీర ప్రాముఖ్యము, శ్రీ భారతి శ్రీర ప్రాముఖ్యము, సుకృత అమృతము, సరిగమ పదని సర్వ వినోదిని, సకల కళ్యాణి వాసిని, మహనీయ మాయాంత్రిని, మాతాంగి మాయాంత్రిని, వైష్ణవి భార్గవి వాదేవి త్రిపురాంబికే, విద్యని విలోసిని త్రిపురాంబికే. భగవంతుడు ఆ సరస్వదేవి అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలా. చదువుల తల్లి సరస్వదేవి, గణేశుడు అందరికీ కూడా మీ అందరికీ ఆశీర్వాదాలు ఉండాలని నా ఉదయపూర్వకంగా ఆ తల్లిని ఏడుకుంటున్నా. ప్రతి ఒక్క మనిషి కూడా జీవితంలో వ్యర్థంలో పడుకోకుండా ఆ తల్లి అనుగ్రహము ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం ఉండాలంటే మనది కాదు, ఆ తల్లి సంకల్పన ఉండాలి. కానీ మనలో కుటంతరాలు పెట్టుకొని భగవంతునికి పూజలు పునస్కారాలు చేసేనక ఏమి అంటూ వర్తించదు. అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ మన చేతన అయినంత వరకు రెండు మంచి మాటలు, మంచి కథ, మంచి విధానంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాది శుభాకాంక్షలు, అందరికీ శుభము జరగాలని నా ఉదయపూర్వకంగా ఆరోగ్యమే మహాభాగ్యమని అందరూ కూడా శుభము జరగాలని నా ఉదయపూర్వకంగా భగవంతుని ఏడుకుంటుండా. కానీ ప్రతి ఒక్క మనిషి కూడా నేను చెప్పడము కాదు, ప్రతి ఒక్కరి కూడా వ్యర్థములో జీవితం అనేది వ్యర్థములో పడకాకండి. మనిషి అనేది ఎంత వెదుగుదలకు సంపాదించినా, ఎంత మనం చేసినా కూడా కానీ దానము ధర్మం అనేది మన తోచిన వరకులో, మనకు ఉండే వరకులు అనేది చేయాలి. కానీ ఆయన దానము ధర్మం ఒక భార్యాభర్తలో సంతానము అనేది లేదు. సంతానము లేకుంటే ఆ ఒక్క భార్యాభర్తలు అనేది ఏం చేసేసినారు, ఎంతో సంపాదించి వాళ్ళకు తోచిన వరకు దానము ధర్మం చేస్తారు. ఇంకా సంపాదించుకొని వెతుకుదల అయ్యే కొద్దీ మనం ఎందుకు దానం చేయాలి, మనం ఎందుకు ధర్మం చేయాలా అని చెప్పి అనుకునేవాడంట. కానీ ఒకప్పుడు ఒక మునేశ్వరుడు వచ్చి, నాయన నువ్వు ఏదో దానం చేస్తావని చెప్పి నీ కాడికి వచ్చినా చేస్తావా నాయన అని చెప్పన్నాడట. అయ్యో ఏమి లేదని చెప్పి 4 సర్ది మాటలు చెప్పి పంపించేసినంట. సరే పోనీలే ఎందుకులే అని చెప్పి వదిలేసి ఆయన కొద్ది ఆయన పైన
తర్వాత ఇంకొకరు పరీక్షకు దేవుడు ఏం చేసినాడు, ఆయనకు ఒక ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు అనేది ఇదైతే ఆయన ఎవరికి అనేది వాళ్ళకి ఇచ్చేసి ఒక దేవునికి భక్తిగా చేసుకొని నా జీవితము కొడుకులు లేదు బిడ్డలు లేదు ఎవరు లేదు నా జీవితం అనేది ఆ భగవంతుని సంకల్పన చేసుకొని నేను అటు సాధుగా వేసుకొని ఆ కాశీలో నేను విదయ్యి నా జీవితం సంకల్పన చేయాలని ఆయన ఆశించుకునేటోడంట. కానీ ఆ దావన పోతా ఏం చేసేసినాడు, ఒక సాయంత్రం అయితేనే ఈ ధర్మం చేసి ఆ డబ్బులు ఉండేట ఆయన కాడికి వచ్చినాడు. కానీ ఆయన అప్పుడు ధర్మము కొంచెం ఉన్నప్పుడు చేసినాడు. కానీ ఎక్కువ కలిగే కొద్దీ మనం ఎందుకు చేయాలని విధి పట్టుకున్నాడు. కానీ తర్వాత ఏం చేసినాడు, నాయన ఏదో ఈ పూటకు మేము ఇంటికి వచ్చినాను, కొంచెం పట్టడు అన్నం ఇచ్చి పండుకొని కొంచెం స్థలం ఇస్తావా, తెల్లవారుతానే మళ్ళీ నా దావ తీసుకొని పోతాను అని అన్నాడంట. అయ్యో స్వామి చూస్తే ఇది ఒక విధిగా ఉన్నాడు, మనకు కలిగింది కదా, మనం పెట్టకుంటే కనుక ఏమైపోతాము అని ఒక ఆలోచనతో అయ్యో అని చెప్పి భార్య భర్త ఇద్దరు సంకల్పన మంచిగా అనుకొని ఒక పట్టెడు అన్నం పెట్టి పండుకొని స్థానం ఇచ్చి ఇద్దరికి వాళ్ళు కూర్చుండేదానికి అంతా పండుకొని ఆయనకు అంతా టిఫిన్ అన్నీ ఏర్పాటు చేసి మంచిగా పెట్టినాడు. చాలా సంతోషం నాయన, మంచివాడివి నువ్వు అని అనుకున్నాడు. మంచివాడివి నాయన, సంతోషం అనుకుంటే సరే నాయన నీకు ఇద్దరు బిడ్డలు ఇట్లా అని చెప్పి నువ్వు అనగలుగుతుంటావే, నువ్వు బిడ్డలకు ఆర్చి ఇచ్చినావు, మరి నీకు ఏముంది నీకు అన్నాడంట. నీకు ఏముంది అని ఆ భోజనం గీజనం పెట్టినాక భార్య భర్తలు కూర్చొని ఈ మునేశ్వరుడు ఇద్దరు కూర్చొని ఆ సందర్భంగా నీకు ఏముండాది, నీకు మీ బిడ్డలకు పంచినావు, నీకంటూ ఉండాలి కదా అనంట. నాకెందుకు నాయన, ఇదో నా చేతిలో ఉండే ఒక కర్రలో ఈ కర్రే నాకు ఎన్ని వరహాలు 5,000 వరహాలు నాకు ఈ కర్రలో ఉండయి నాయన, నాకు నా జీవితం చాలు నాకు అని అన్నాడట. కానీ మనిషికి అనేది 5,000 వరహాలు ఉన్నాయని చెప్పి అంటానే ఆ భార్యాభర్తలకు ఆ వరహాల మీద కన్ను పండేదంట. కానీ వాళ్ళకు కలిగింది పట్టెడు అన్నం పెట్టినాము, ఆయన సాగును పంపించాము అనే లోమనేది లేదు చూడు వాళ్ళకు. అంటే ఎంత కలిగినా కూడా ఎంత ఉన్నా కూడా ఏం చేసేసినాడు, అది ఎట్లా తీసుకోవాలి ఏం కథని ఆయన పండుకొని నిద్రలేక జారుకొని పోయినాక ఆ 5,000 వరహాలన్నీ కలిసి తీసుకొని మామూలైన ఒక కర్ర మళ్ళీ మామూలుగా యథాపకారం ఒక కర్ర పెట్టినాడు. కానీ ఆ వరహాలు భార్య భర్త ఏమంటాడు, కానీ ఇది ధర్మమైన పద్ధతి కాదు, మనము ముట్టకూడదు తీసుకోకూడదు అని అంటాడు. కానీ మనం భోజనం పెట్టినాముగా, ఈ ముసలోడు ఎక్కడో రాలిపోతాడుగా, ఏమిటికప్ప మనం తీసేసుకుందాము, ఎక్కడైనా పోయినా కూడా ఈ కర్ర ఎక్కడైనా పడేసేటాడే కదా, అది మనం ముందుగానే తీసుకుందామనే దుర్మార్గముతనం అనేది భగవంతుడు సంకల్పన పడేసింది వాళ్ళ మనసుకు. కానీ మనం ఎందుకు తీసుకోకూడదని, భర్త వద్దనే కదా భార్య ఎందుకు తీసుకోకూడదని చెప్పి ఒకటే మాట నీళ్ళు మాట్లాడుకొని ఏం చేసినా ఆ 5,000 వరహాలు తీసుకొని ఇనపని వేసి ఒక కర్ర మాదిరి పెట్టి ఆయనకి ఇచ్చిన. ఆయన తెల్లవారుదని ఆయన దావా ఆయన తీసుకొని వెళ్ళిపోయినాడు. ఆయన కొద్ది ఆయన పోయి ఎప్పుడు పోతాడా అని అనుకుంటున్నాడు. ఇంకా పోయినాక మనల్ని అడగరు కదా, మనకేం పనింది అని చెప్పి భార్య భర్త సంతోషం. కానీ ఒక్కటి దుర్మార్గమైన పని కదా, ఆయన ఏదో తీసుకొని దావ ప్రయాణానికి ఎక్కడైనా ఏది అవసరం వస్తుందని చెప్పి పెట్టుకునేటోనికి ఈ తీయడం భార్య భర్త దుర్మార్గమైన పని కదా. కానీ ఆయన వెళ్ళిపోయినాక ఇంకా ఏదో మనకు వచ్చిందని సంతోషపడతారా, మనం ఎందుకు తీసుకున్నామని భర్త అది ఒక సంకల్పనగా మనసులో భేదిస్తుంది. మనం తీసుకున్నామే ఎట్లా అని మనసులో లేదు, మైండ్లో లేదు ఆయనకు మనసు ఎట్లా చేయాలని చెప్పి ఎట్లా చేసినా కూడా మైండ్ ఆయనకు అంగీకరించడం లే. తర్వాత ఏం చేసేసినాడు, ఆ 5,000 వరహాల మూట కట్టి ఒక దాంట్లో పెట్టేసి దాన్ని సీల్ చేసి పక్కన పెట్టేసేసినాడు. కానీ ఎప్పుడైనా కూడా ఆయన ఎత్తుక్కుంటా పోయి ఇయ్యాల్సిందే, నా మనసు కుదురు పడలేదు అని చెప్పి ఒక ఆలోచన పట్టుకున్నాడు. కానీ ఈ సాధు ఏం చేసేసినాడు, ఎందుకు జీవితమో ఎక్కడైనా కూడా మంచిగా సాధులకు ఉండేటలకు వాళ్ళ జ్ఞానం చేసుకొని మంచిగానే ఉంటారు. ఈ 5,000 వరహాలు మంచిగా పదార్థం వాళ్ళకు తినేదానికి ఒక పూట భోజనం ఇచ్చి వాళ్ళకు వస్త్రదానం ఇచ్చాము, నా 5,000 వరహాలు ఉన్నాయి కదా, నాకు దానం చేయాలనిపిస్తుంది కదా, చేస్తామనేది ఆయనకు మనసు సంకల్పన పడింది. కానీ ఒక ఆయనను పిలిచి ఒక హోటల్ ఆయనను పిలిచి, నాయన నేను ఇట్లా భోజనం చేయాలనుకునే వస్త్రదానానికి భోజనానికి ఎంత అవుతుందో ఇంతమందికి నేను ఇక్కడ పెట్టాలనుకునే ఆ ఉండేటోళ్ళకు నేను ఇది చేస్తానంటే ఇంత 4,000 చిల్లర అవుతుంది అది అంట.
ఏం లేదు నాయన, నా ఇచ్చిన 5,000 వరహాలు ఉన్నాయి, నేను ఇస్తాను నాయన, చెప్పు నాయన, నేను అన్నీ రెడీగా మంచి పుట్టుగా మంచిగా వస్త్రదానం ఇవ్వమని చెప్పి ఆయన సంకల్పంగా చెప్పేసినాడు. కానీ ఆయన అంతగా మర్యాదలుగా ఆయనకు హోటల్కు ఆయనకు చెప్పి మర్యాదలుగా భోజనం పెట్టించి అన్ని మర్యాదలు అనేది బ్రహ్మాండంగా చేసేసినాడు. ఆ బ్రహ్మాండంగా మర్యాదలు చేసి అన్నీ చేస్తానే ఆ హోటల్ ఆయన వచ్చి చాలా నిన్ను అనుకుంటున్నారు, మంచిగా వస్త్రదానం ఇచ్చినావు, మంచి ఫుడ్ ఇచ్చినామని చెప్పి చాలా నిన్ను పొగుడుకుంటున్నారని చెప్పి ఈ సాధుకు వచ్చి చాలా సంతోషం నాయన, హ్యాపీ అని చెప్పి నీకు ఇస్తానని చెప్పి నాయన ఉండు అని చెప్పి ఒక రూమ్లోకి పోయినాడు. ఆ 5,000 వరహాలు కర్రలో నుంచి తీస్తుంటే ఇనప వరహాలని ఇనపై రాలుతాడాయంట. ఇనపై అన్ని రాలుతుంటే నాకు వాళ్ళందరికీ ఫుడ్ పెట్టించి వస్త్రదానం చేసి ఇప్పుడు వచ్చినాడంటే నా మాట ఎంత పోయా, ఏమి నా పరిస్థితి అని చెప్పి చాలా కుంగ తీసుకొని చాలా బాధపడుతున్నాడంట. ఏమిటికే ఈ పరీక్ష, ఎందుకు భగవంతుడా, ఏమిటికి స్వామి నాకు సంకల్పన ఇట్లా చేసినామని చెప్పి ఆ భగవంతుడికి వదిలేసి జొట కండ్లకు నీళ్లు కార్చుకుంటూ ఉన్నాడంట. ఆ నీళ్లు కార్చుకుంటా ఇదే చేసి ఒక అడుగు వేసుకొని నేనేం చేసే మార్గం లేదు, నా మాట పోయింది కదా అని ఒక ఆలోచనతో ఏం చేసినాడు, ఆ ఉరి తీసుకొని తాడు ఉరి వేసుకున్నాడంట. ఆ ఉరి వేసుకొని అట్లనే ఆయన తనుము వదిలేసినాడు. తనుము వదులుతానే ఆ హోటలు ఆ భోజనం ఫుడ్ అందరికీ పెట్టిన ఆయన, హోటల్ ఫుడ్ పెట్టిన ఆయన ఏం చేసేసినాడు, ఏడు ఇంకా రాలేదని చెప్పి వాకిలి తీసి ఆయన చనిపోయినాడు. కానీ అని చెప్పి ఏం చేసేసినాడు, ఆయనను కూడా మళ్ళా డబ్బు పెట్టుకొని ఆయనను కూడా కాలిసి విధి చేసి సంకల్పన అనేది విధి చేసేసుకున్నాడు. కానీ ఏం చేస్తామో ఏమి జరిగిందో పొరపాటు ఎట్టనో కానీ అని మళ్ళా డబ్బు పెట్టుకొని ఆయనను కూడా అంతర్క్రియలు చేసేసినాడు. అందరికీ చేసేస్తానే కొన్ని రోజులకు ఆ భార్యాభర్తలకు సంతానము లేదా ఓటలు ఆయనకు. కానీ మంచి ఆయన కడుపునే జన్మించినాడు. ఆయనకు బిడ్డలు లేనివానికి ఆయనకు మళ్ళా కడుపున పడినాడు. ఆయనకే కడుపున పడి విధి చేసి రేపు మాపు ఒకసారిగా ఆ భగవంతుడి సంకల్పన అనేది దేవగణాలతో పుట్టిన మహానుభావుడు మంచిగా వర్ధిల్లేటట్టు అంత ఆనందంగా ఉన్నట. ఒక్క స్కూల్లో విడిచిన ఒక మంచిగా చెప్పినా వాడు ఎక్కడ చూసినా ప్రయోజకుడు అవుతాడని కిందికి ఆనందం అవుతాడ. చాలా సంతోషపడినాడంట, చాలా సంతోషపడినాడు. కానీ ఆయన అట్లా చేసి ఇట్లా చేసి ఆయన మళ్ళా అదే మనిషి అదే కథనే మళ్ళీ ఆయన జ్ఞానానికి తీసుకొని మళ్ళీ ఇదయ్యి మళ్ళీ అదే రకంలోకి మళ్ళీ దిగజారినాడు. ఆయన ఆ బిడ్డ పుట్టి జన్మించి మళ్ళీ అదే రకంలోకి మునీశ్వరుడు మాదిరే తయారైపోయినాడు. మునేశు మాదిరే తయారైపోయినాక విధి చేసేసినాక ఏమి అని చెప్పి ఈయనకు అనేది ఈ భార్యాభర్తలకు ఒక కుమారుడు జన్మించి ఇది చేస్తే ఆ కుమారుడు లేక పుట్టినాడని చెప్పి ఈ ఇద్దరు ఈ 5,000 వరహాలు తగిలించినటువంటి కూడా కొడుకు పుట్టినాడు. కొడుకు ఎవరికి కూడా దానం చేస్తే నాయన అమ్మ ఊరికే నోరెత్త కూడా ఊరికే చూసేటోళ్ళే కానీ కొడుకు మీద సంతోషంతో ఏమనేవాళ్ళు కాదు, ఏమి చేసేవాళ్ళు కాదు. కానీ ఈయన ఈ పక్కన ఈ వడ్లైనకు జన్మించి ఈయన కూడా ఏం చేసేసినాడు, అంత చేయంగా ఒక వ్యాపారంలో ఒక కథలో నష్టం అనేది వచ్చి చాలా అప్పుల నిదైనాడు. వీళ్ళు ఏం చేసేసినారు, ఈ భార్యాభర్త ఈ కొడుకు అనేటోళ్ళు అంతా కలిసి ఒక తీర్థయాత్రలో పోయి ఏమైనా సరే ఆ మునేశ్వరుడు ఎతుకులాడి ఆయన వరాలు ఇయ్యాల మనం అని చెప్పి ఆ పెద్ద ఆయనకు అదే కన్ను పడింది మనసుకు అనేది. కానీ కొడుకుకు ఎవరికి తోచినంత వాళ్ళకు దానము ధర్మము అంతా చేసేవాడంట. కానీ ఒక సంవత్సరం కాడికి స్నానం చేయను అనేది పోయినాడంట. స్నానం చేయకపోతే ఈయన కూడా ఏం చేసేసినాడు, ఈ ఉరి వేసుకొని చనిపోయినాడు, మళ్ళీ జన్మ ఎత్తి పుట్టినాడు కాబట్టి మళ్ళీ ఈయన స్నానానికి పోయి అప్పుడంతా నువ్వు ఇదైపోయా, ఏమి చేయాలా, మనం ఏం చేసేదానికి లేదు కదా, ఏమిటికి నాకు ఈ పరీక్ష, ఈ రుణబంధాలు ఇవ్వకుండంటే కనుక ఈ రాబంధువులు తిన్న పీక తింటారు కదా, ఎందుకని చెప్పుకోలేక మళ్ళీ ఆయన కూడా ఆ గంగలో మునుగుదామని చెప్పి ఆలోచన చేసుకుంటున్నాడు. మళ్ళీ జన్మ పుట్టినా కూడా మళ్ళీ అదే ఆయనకు అవుతుంది. కానీ అప్పుడు ఈ 5,000 వరహాలు తీసుకునే కొడుకు ఏం చేసేసినాడు, ఆయన స్థానానికి వచ్చాడు. స్థానానికి వచ్చంటే ఏమి నాయన నేంద్ర ఎందుకు నువ్వు ఆలోచన చేస్తున్నావు, చింతాకాంతుడిగా ఉండవు, ఏమిటి నీ పరీక్ష అని చెప్పి నేను అడిగినాడంట. ఏమిటికి నా పరీక్ష లేదు నాయన, నాకు ఇట్లా అప్పు చేసేసినాను, అందరూ అడగడంతో నాకు ఊపిరి ఆడడం లేదు, ఇంకా స్థలం విడుస్తామని నేను అనుకుంటే ఎంత నీకు ఉంటే కాక ఎందుకు స్వామి నువ్వు అట్లా విధి చేయడము, నేను ఇస్తాట, ఇయ్యలేవులే నాయన, నువ్వు ఏమిస్తావు అన్నాడంట.
తప్పకుండా నువ్వు చూడే, నువ్వు ఉండే ఈ టయానికి ఇక్కడ మనం ఇద్దరం కలిసినాం కదా, ఈ టయానికి నేను తీసుకొచ్చి నీకు ఇస్తానని చెప్పాను అన్నాడట. సరే చూస్తావులే నాయన, ఇయ్యకుండాంటే మళ్ళీ అయినా కూడా నా మరణం చేసుకుంటాలే అని చెప్పి అనుకున్నాడంట. కానీ మళ్ళా నా మరణం చేసుకుంటానని చెప్పి అనుకునేటోడు చూస్తామని చెప్పి అన్నాడు. పోయినాడా అమ్మ నాయన సిగరెట్ గాలి పండుకంటే ఆ 5,000 వరహాలు మూట మూట తీసుకొని వచ్చి నేరుగా ఆ మూట తెచ్చి ఆయనకే మళ్ళీ ఆ మూట చెందింది. 5,000 అంటే ఈయనకు కూడా మళ్ళా జన్మ కాబట్టి ఈయనకు కూడా నాయన నన్ను బతికించినవు నాయన అని చెప్పి ఆ 5,000 వరహాలు మూటలు అప్పులు తీర్చుకొని విరిగేసేసుకొని పన్నాడట. పడినాక అప్పుడు ఏం చేసేసినాడు, ఈయన అప్పులు తీసుకొని ఆడికి సదాసుకొని ఈయన జన్మ ఇడికి గతం గత ఆడికి అయిపోయింది. కానీ ఈ బాబు రుణబంధాలు ఈయన తీసి 5,000 వరహాలు ఇచ్చినాడే కదా, అప్పుడు ఈయనకు వాళ్ళ నాయనకు అమ్మకు ఏమి లేదు. అప్పుడు ఏం చేసేసినాడు, యమధర్మరాజు వచ్చినాడు. యమధర్మరాజు వచ్చి ఇంకా రాండి మీకు మరణ చేస్తే మీకు టైం అయింది రాండి అని చెప్పినాడ. అప్పుడు కొడుకు అమ్మ నాయన ఇద్దరు కలిసి విధైనారు. అమ్మ నాయన ఇద్దరు కలిసి విధైంటే ఈ పిల్లగాడిని ఏం కానీ తండ్రి సంపాదించినాడు, మధ్యలో పిసునారుతనం సంపాదించింది. అంటే కలిగే కొద్దీ ఇంకా మనం ఎందుకు పెట్టాలని ఆశ, దురాశ దుఃఖానికి ఇచ్చేటని దురాశ పుట్టింది. ఈ కొడుకు దానము ధర్మం చేసినాడు, ఈ వరహాలు మూట ఆయనకు చెందించినాడు కదా, ఆయన గతం గత ఆడికి ఆయనది అయిపోయింది. ఈ వరహాలు ఇచ్చినోట ఆయన సదాస్తని ఆయన దేవలోకానికి మహానుభావుడు కృష్ణ పరమాత్ముని కాడికి ఆ దేవలోకానికి భగవంతుని సంకల్పనకు అక్కడికి ఎదిగినాడు. ఈ భార్యాభర్త ఇద్దరు కలిసి 2 కుక్కలు తిన్న తయారయ్యి 2 కుక్కలుగా వేసి మీరు ప్రతి ఒక్కరు ఎక్కడ పెడితే అక్కడ ఒక ముద్ద తిని మీరు వగిరించుకుంటా మీరు ఇట్లా చూడాలా, ఇట్లా మీరు ఇది చేయాలా, మీరు చేసిన పాపం ఇది, మీరు చేసిన ద్రోహం ఇది అని చెప్పి వాళ్ళను సహించినాడంట ఆయన. యమధర్మరాజు మీరు పోయేదానికి అర్హత లేదని ఆయన పైకి అన్నాడు. వీళ్ళిద్దరిని మన భూమికి 2 కుక్కలుగా ఇడిచేసి ఇది చేస్తే మీరు ఎవరన్నా పెడితే తినాలా లేకుంటే పారాడాలా అని చెప్పి ఆలోచన చేసి ఇది చేశారు. కానీ మనిషి అనేది ప్రతి ఒక్క మనిషికి ఒకరికి అప్పు రుణబంధాలు చేసినామనుకో మనము అవి తీర్చుకొని పోవాల్సినైతే మనం ఏముంది ఎక్కడుందని అనుకున్నామనుకో మనకు ఏ రూపంలోనో ఎంటాడి ఇది మనకు వాళ్ళ ఏ రూపంలోనో ఒక రూపంలోనో వాళ్ళ రుణబంధాలు తీర్చాల్సిన కాలం అనేది వస్తుంది. అది నేను చెప్పడం కానీ ప్రతి ఒక్క మనిషికి తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ ఎవరైనా అక్కడ చనిపోయినాక ఈ చీర ఏముంది, ఆ గుడ్డ ఏముంది, ఇది ఏముంది అని చెప్పి మనం వస్తారనేది మనం ఇంట్లో ఉంచుకోకూడదు. ఆ ఆత్మ అనేది అక్కడే కొట్టుకులాడుకుంటా ఆ బట్టలతో కానించి అక్కడికి అన్ని చేర్చేసి ఇది చేయాలా, ఆ బట్టల కోసం అది ఇది ఆత్మలు అనేది కొట్టుకులాడుతా ఒక విధి అనేది ఉంటాయి. కానీ మనిషి అనేది అర్థంలో పడుకోకుండా ఒకరికి ద్రోహం చేయకోకుండా మనము చేర్చుకోకుండా మనిషి అనేది జీవితంలో అర్థంలో పడుకోకుండా ఆ భగవంతుని సంకల్పన అందరికీ అనేది ఉంటుంది. ఒకరికి మోసాలు టక్కర చేసుకోకుండా నీతి నిర్జాతిగా బతికి ఆ భగవంతుని అందరూ ప్రతి ఒక్కరు ఆరాధించితే గనక ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉగాది సందర్భంగా ఏమిటికమ్మా నువ్వు చెప్తాంటే ఎప్పటికైనా ఈ కూడు గుడ్డ తినడం, ఉండడం, పండుకోవడం, లేయడం, ఈ బంగారు, ఈ ధనము, ధాన్యము, డబ్బులు ఇవన్నీ ఎప్పటికీ ఉండనే ఉంటాయి. మనిషికి జీవితంలో అనేది ఉండే ఉంటాయి. మనిషి ఏ టయానికి మనము ఈ బొందెలో ఊపిరి ఆగిపోతుందో మనకెవరికి కూడా తెలియదని నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ప్రతి ఒక్కరూ మనం తెలుసుకొని అర్థములో పడుకోకుండా ఆ భగవంతుని సంకల్పన మనందరికీ ఉండాలని చెప్పి ఓం నమ శివాయ అనొచ్చు. లేదా కృష్ణ పరమాత్ముని అరే రామ అని రామ అని రామస్మరణ చెయ్యొచ్చు. ఏదో ఒక రూపములో పొద్దున్న లేచింది మొదలుకొని పండుకునేదాకా భగవంతుని అనేది ఒక్క పారి ఆ భగవంతుని సంకల్పన ఉండాలా. ఈ ఉగాది సందర్భంగా ఈ ఉగాది శుభాకాంక్షలు అందరికీ శుభము జరిగి ఆరోగ్యమే మహాభాగ్యమని అందరూ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యం ఉండాలని నా ఉదయపూర్వకంగా నేను ఏడుకుంటున్నా. ఏమి మనం ఎంటగట్టుకొని పోయేదేమి లేదు. ఈ ఆత్మ ఎప్పుడు రాలిపోతుందో మనం కల కనలే. కానీ మనిషి తెలుసుకొని అర్థంలో పడుకోకుండా ఆ భగవంతుని సంకల్పన అందరికీ ఉండాలనేది ప్రతి ఒక్కరి సంతోషంగా దానము ధర్మము కానీ చెయ్యకుండా ఒక్కరికి చెడుబుద్ధి అనేది మనసులో కలగకో మనిషిని అర్థంలో పడుకోకుండా భగవంతుని సంకల్పన ప్రతి ఒక్క బిడ్డకు ఉన్న ఈ ప్రయోజనం విన్న ప్రతి ఒక్కరికి కంట్లో రవ్వమైన పాపం పరిహారం అయితే అది నేను చెప్పడం కాదు, భగవంతుని అనుగ్రహం అనేది ఎందుకు వచ్చి ఈ పొద్దు మీరందరూ కూడా
నన్ను విధి చేస్తున్నాయి కాబట్టి నేను కూడా ఎందుకు చెప్పకూడదని చెప్పి ఆ భగవంతుడు, ఆ సరస్వదేవి, గణేశుడు అనుగ్రహంతో మీ ముందుకు వచ్చి నేను చెప్పగలుగుతున్నా. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యమే మహాభాగ్యమని ఆ భగవంతుడి ఉగాది సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు, అందరికీ శుభము జరగాలని నా ఉదయపూర్వకంగా నేను ఏడుకుంటున్నా. ఓం నమ శివాయ.